న్యూట్రిషనల్ డిజార్డర్స్. దీంట్లో ఒక పాయింట్ చెప్పాలి, ఇది కేవలం ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. చూడండి, ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల మాత్రం వచ్చేదే కవాష్కర్. ప్రోటీన్ లోపం వల్ల మరియు క్యాలరీ లోపం వల్ల వచ్చేది, గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్ లోపం వల్ల క్యాలరీ లోపం వల్ల వచ్చేది, క్యాలరీ అంటే ఎనర్జీ లోపం వల్ల వచ్చేది మెరాస్మస్. ఇది పిల్లల్లో ఎక్కువ వస్తుంది. ఇది కూడా సంవత్సరం కింద ఉండే, ఒక సంవత్సరం బిలో 1 year, ఇది అబోవ్ 1 year, ఇది బిలో 1 year, అబోవ్ 1 year. ఇది మేడం యూట్యూబ్లో చెప్పింది. ఓకే, సఫిషియంట్ ఇంటర్వెల్. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు సంవత్సరం పుడుతుంటారు, వాళ్ళకు ఇలాంటి మెరాస్మస్ రోగం వస్తుందని చెప్తున్నాడు. అంటే ఏంది, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత 1 year కన్నా గ్యాప్ ఇవ్వాలా. సో వితౌట్ సఫిషియంట్ ఇంటర్వెల్ వచ్చినప్పుడు మనకు మెరాస్మస్ డిసీజ్ పిల్లలు వస్తుంది అనమాట. అది రైట్. అది ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. చూడండి, ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అంటే పిఈఎం. ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్, పిజిఎం. ఇది కవాష్కర్ అంటారు. సో కవాష్కర్ ఈజ్ ఏ disease caused due to deficiency of proteins in diet. The main symptom of this disease is the accumulation of fluid in intercellular spaces of the tissues of body. As a result, దీని కారణంగా బాడీ షోస్ ఎడిమా, హ్యాండ్స్, లెగ్స్, ఫేస్ షో స్వెల్లింగ్. బాడీ ఏమైతుంది, ఎడిమాని చూపిస్తుంది. హ్యాండ్స్, లెగ్స్, ఫేస్ ఈ 3 స్వెల్లింగ్, ఉబ్బుతాయి. స్కిన్ బికమ్స్ డ్రై. ద పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ డయేరియా అనమాట. ఇది ఇండియేషన్ అంటే ఏం లేదబ్బా, ఇది ఏం సింపుల్. ఓకే, ఇండియేషన్ అంటే ఇన్ దిస్ కండిషన్ ద ఫుడ్ ఈజ్ నాట్ ప్రాపర్లీ డైజెస్టెడ్ లీడింగ్ టు ఫీలింగ్ ఆఫ్ ఫుల్లీనెస్. అంటే ఏంది, స్టమక్ ఎప్పుడు ఫుల్గా ఉన్నట్టు చూపిస్తుంది. ద కాజెస్ ఆఫ్ ఇండైజెషన్ ఆర్ మోస్ట్లీ స్పైసీ ఫుడ్, ఓవర్ ఈటింగ్ అండ్ యాంగ్జైటీ. నెక్స్ట్ వామిటింగ్. ఇక్కడ చెప్తాను మీకు, వామిటింగ్ సెంటర్ ఎగ్జామ్ అడగవచ్చు. వామిటింగ్ సెంటర్ ఏంటంటే మెడులా అబ్లాంగేటా. It is the thrown out of the content of the stomach through the mouth. అంటే ఏంది, స్టమక్లో ఉన్న కంటెంట్ని బయటకు పాడేసే దాన్నే వామిటింగ్ అంటే, అది కూడా త్రూ ద మౌత్. దిస్ రిఫ్లెక్స్ యాక్షన్, ఇదేంది, రిఫ్లెక్స్ యాక్షనే కదా, వామిటింగ్ రిఫ్లెక్స్ యాక్షనే. దిస్ రిఫ్లెక్స్ యాక్షన్ ఈజ్ కంట్రోల్డ్ బై ది వామిటింగ్ సెంటర్ ఇన్ మెడులా అబ్లాంగేటా. ఏ ఫీలింగ్ ఆఫ్ నాసియా. నాసియా అంటే ఏం లేదు, వామిటింగ్ వచ్చినట్టు ఉండే ఫీలింగ్ని నాసియా అంటారు. A feeling of nausea precedes the vomiting. ఓకే, వామిటింగ్ వచ్చేదానికంటే ముందు వచ్చేదాన్ని ఫీలింగ్ ఆఫ్ నాసియా అంటారు. అంటే మనం అంటుంటాం పిల్లలు, సార్ వామిటింగ్ వచ్చినట్టు ఉంది సార్ అంటే, దాన్ని నాసియా అంటారు. జాండీస్ ఎక్కడ వస్తుందంటే లివర్లో వస్తుంది. హెపటైటిస్ అనమాట. దీనికి 2 లక్షణాలు ఉన్నాయి. ద లివర్ ఈజ్ ఎఫెక్టెడ్ హెపటైటిస్ అండ్, ఇది మనకు గుర్తు రావచ్చండి, అనోరిక్సియా, ల్యాక్ ఆఫ్ హెపటైటీ ఈజ్ కామన్ సిమ్టమ్. మనకు లివర్ ఈజ్ ఎఫెక్టెడ్ హెపటైటిస్ అంటే గుర్తొస్తుంది జాండీస్ అని, కానీ లాస్ ఆఫ్ హెపటైటీ, అనోరిక్సియా అంటే కామన్ సిమ్టమ్ జాండీస్. స్కిన్ కానీ వైట్ పార్ట్ ఆఫ్ ఐ, మన కళ్ళు ఐ బాల్స్ ఎల్లో కలర్లో అయిపోతాయి డ్యూ టు డిపాజిషన్ ఆఫ్ బైల్ పిగ్మెంట్స్ ద్వారా. నెక్స్ట్ డయేరియా. The abnormal frequency of bowel movement and increased the liquidity of facial discharge is known diarrhea. It reduces the absorption of food and, అంటే ఫుడ్ లోపల తీసుకోవడాన్ని డయేరియా బయటకు పంపిస్తుంటారన్నమాట. ఇట్ రెడ్యూసెస్ ది అబ్జర్ప్షన్ ఆఫ్ ఫుడ్ అండ్ రిజల్ట్స్ ఇన్ లాస్ ఆఫ్ వాటర్, డిహైడ్రేషన్. అంటే మనకు బేదులు పెట్టినప్పుడు ఫుడ్ తీసుకోనికోకుండా మనకు బాత్రూమ్ రూపంలో బయటకు పంపిస్తామంట, దాన్ని డయేరియా అంటారు. సో ఆ ప్రాసెస్లో డిహైడ్రేషన్ జరుగుతుంది. కాన్స్టిపేషన్ అంటే ఏంది, బాత్రూమ్ రాకోకుండా గడ్డగట్టడం. ఇన్ కాన్స్టిపేషన్ ద ఫీకస్ ఆర్ రిటైన్డ్ విత్ ఇన్ ద రెక్టమ్ యాజ్ ఇట్ ఈస్ హార్డ్ డ్యూ టు లో కంటెంట్ ఆఫ్ వాటర్ అండ్ మూమెంట్ ఆఫ్ బౌల్ అక్కర్స్ ఇర్రెగ్యులర్లీ. వాటర్ లేకపోవడము మరియు బౌల్ యొక్క మూమెంట్, అందేంటి, తిన్న ఆ బాత్రూమ్ గడ్డ ఉంటుంది చూసా, అది మూమెంట్ సరిగా లేకపోవడం, ఇర్రెగ్యులర్గా ఉండడం అనమాట. అందుకు పోయి అన్ని రెక్టంలో ఉంటాయి, రెక్టంలో. యానస్ కాదు, ఇది రెక్టంలో ఉంటాయి. మెనాస్మస్. దిస్ డిసీజ్ ఇది ఎక్కడ అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. క్యాలరీ అంటే ఎనర్జీ అనమాట. చూడండి ఇక్కడ ఏమిచ్చాడు, ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. ప్రోటీను ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. ఇక్కడ ప్రోటీను క్యాలరీస్ అంటే ఎనర్జీ కదా అని డౌట్ రావచ్చు. అవును, డౌట్ కరెక్టే, ఏమో మరి ఇక్కడ ఇచ్చినాడు అట్లా.
ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ చిల్డ్రన్ బోర్న్ వితౌట్ సఫిషియంట్ ఇంటర్వెల్. పిల్లలు సంవత్సరం పుడుతుంటే వాళ్ళలో చూపిస్తారు. ద చైల్డ్ అపియర్ వీక్ అండ్ సఫరింగ్ ఫ్రమ్ స్వెల్లింగ్ ఆఫ్ జాయింట్స్, డెఫిషియన్సీ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ మజిల్స్ అండ్ డ్రై స్కిన్, డయేరియా.